గ్రంథము ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాం. ప్రసంగి గ్రంథము 7:29. ఇది ఒకటి మాత్రమే నేను గ్రహించుకుని ఏలయనగా దేవుడు నరుని యథార్థవంతుడిగా పుట్టించను, కానీ వాడు ఈ విధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించినగాక. కొంత ఆలస్యమైంది, క్షమించండి. ఇక్కడ ఆరాధన కొరకే మనకు కావలసిన మాటలను జ్ఞాపకం చేయబడుతుంది. ఇక ప్రసంగి భక్తుడు ఏమని చదివిస్తాడంటే, ఇది ఒకటి మాత్రమే నేను గ్రహించి తిని అంటున్నాడు. చూడండి, ఏం గ్రహించినాడు? సర్వం కూడా అంతా కూడా అనుభవించినాడు, కానీ అతనికి ఎక్కడ కూడా నెమ్మది లేకుండా పరిస్థితి అయిపోయింది. అందుకోసమనే ఇది ఒకటి మాత్రమే గ్రహించినాను అంటున్నాడు. అనగా దేవుడు నరుణ్ణి యథార్థవంతుడిగా పుట్టించినాడంట. చూడండి, అంటే తల్లి గర్భంలో పుట్టినప్పుడు మనం ఎట్లా ఉంటాం? యథార్థంగానే ఉంటాం. తర్వాత లోక తీరును బట్టి, లోక పరిస్థితులను బట్టి మనం ఏమైపోతామంటే ఆ యథార్థతను పోగొట్టుకునే వరంగా, కోల్పోయే వరంగా ఉంటాం. అందుకోసమనే వాడు ఏం కల్పించుకుంటా ఈ విధమైన తంత్రాలు కల్పించుకుంటున్నాడంట. ఈ విధమైన తంత్రాలు కల్పించుకొని దేవుని యథార్థత నుంచి దూరం అయిపోయి లోకానికి, పాపానికి దాసుడిగా అయిపోతున్నాడంట. అందుకోసమనే ఆ యథార్థత లేని మానవుని చూసి ప్రభు జాలిపడి కనికరించి లోకానికి మనందరి కోసమే ఈ భూమి మీద కరదించుకున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మానవుడు యథార్థతను కోల్పోతున్నాడు అంటే, ఈ భూమి మీద సాతానుడు భూమి మీదకు తోసివేసినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యథార్థంగా ఉన్న మానవులందరినీ కూడా ఏం చేస్తాడంట? తన దాసత్వం కిందకు తీసుకుని పోతున్నాడంట. అందుకోసమనే ఈ సత్యాన్ని మానవుడు గ్రహించకుండా వాడు ఏం చేస్తాడంటే అసత్యంలో నడిపించేవాడు ఉంటున్నాడంట. అందుకోసమనే పిల్లలు మనము సత్యాన్ని, యథార్థతను మనము కోల్పోయి లోకమనే ఆచారాలు, పద్ధతులను పాటిస్తూ ఇట్లాగే బ్రతకాలేమో, ఇట్లాగే జీవించాలేమో, ఈ లోక తీరును బట్టి మా పిత్తల ఆచారం కానీ ఇట్లాగే జీవిస్తున్నారు కదా, నేను ఇట్లాగే బ్రతకాలేమో అని ఒక భ్రమలోకి తీసుకుని పోతున్నాడంట సాతానుడు. అందుకోసమనే పిల్లరా, యథార్థతను మానవుడు అనేవాడు కోల్పోయేవాడు ఉన్నాడంట. ఈ విధమైన తంత్రాలంటే లోకమనే ఆచారాలు కానీ, పద్ధతులు కానీ, ఈ విధమైన అనేకమైనవి దేవుడు ఇచ్చినప్పుడు కూడా దేవుడి నుంచి వాడు కోల్పోతున్నాడంట. కోల్పోయి ఎట్లయిపోయినాడంట? ఒక భ్రమలో, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. అందుకోసమనే మానవుడిని యథార్థంగానే పుట్టించాడు, కానీ మానవుడు వాడికి ఊహ తెలియించినప్పుడు, వాడి ఊహ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంట? ఈ విధమైన తంత్రాలు. చూడు, మన ముందున్న పెద్దవాళ్ళు చూసి, వీళ్ళని చూసి ఇట్లాగే బ్రతకాలేమో అని అనుకొని వాడు అట్లాగా ఒక భ్రమలో వెళ్ళిపోతున్నాడంట. అందుకోసమనే దేవుడు వాక్యము, ఇశ్రాయేలు ప్రజలు పూర్వం ఎట్లా ఉన్నారంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయినారంట. వాళ్ళు ఏమైపోయారంట? ఒక భ్రమలో వెళ్ళిపోయినారంట. దేవుడి వాక్యం చెప్తుంది, ఒక భ్రమలో పోయినారంట. ఇట్లాగే పోవాలేమో అని చెప్పేసి వాళ్ళు ఒక భ్రమలో పోయినారు. కాబట్టే వాళ్ళు పాపానికి దాసులు అయిపోయినారంట. చూడండి, అందుకోసమనే పిల్లరా, ఎబిల్ రాసిన పత్రికలో మనం చూస్తూ వస్తే అక్కడ అదే మాట జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎబిల్ రాసిన పత్రికలో మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏమిటంటే, 3వ అధ్యాయము, ఎబిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనమా, 3:15. లోకం పుట్టించిన వాడి వలె, కోపం పుట్టించిన వారి వలె మీ హృదయమును కఠినపరచుకుని ఆయన చెప్పెను. కనుక చూడండి, పాపం వల్ల కలుగు భ్రమచేత
ఆ, ఆ, ప్రతి దినమును ఒకరినొకరును బుద్ధి చెప్పుకొనుడే చాలు. సో ఇక్కడ ఎవరి గురించి ఈ మాట జ్ఞాపకం చేయబడుతుందమ్మా? మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల గురించి జ్ఞాపకం చేయబడుతుంది. వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఏం చేస్తున్నారంట? పాపము ఏం చేస్తుందంట? భ్రమ. పాపము ఒక మనిషిని ఏం చేస్తుంది? భ్రమలోకి తీసుకుని పోతుందంట. ఎట్లాగే ఉంటే బాగుంటుందేమో, ఎట్లాగే జీవిస్తే బాగుంటుందేమో, ఇట్లా వెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఒక మనిషిని ఆ యథార్థతను పోగొట్టి కోల్పోయి పాపం అనే భ్రమలోకి తీసుకుని పోతుందట. అంటే వాడి మనసు, వాడి ఆలోచన అంతా కూడా ఇంక యథార్థతను పోగొట్టుకుంటాడు, కోల్పోతున్నాడు. అందుకోసమనే ఇట్లాగే ఉండాలని ఒక భ్రమ పుట్టిస్తాడంట. ఎవరు పుట్టించేది? సాతానుడు పుట్టిస్తూ ఉంటాడంట. సాతానుడు భ్రమ పుట్టించి వాడు ఏం చేస్తాడు? పాపానికి దాసత్వం వహించే వారంగా మనం చేస్తాడంట. చూడము, అందుకోసమనే మనం పూర్వము పాపంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, సత్యం తెలియదు. మనం పుడతానే ఎవరు కూడా నీతిమంతులు లేడు. అందుకోసమని నీతిమంతులు లేడు, ఒక్కడిని లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. అలాంటి స్థితిలో నుంచి మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆ తంత్రాలు, ఏవైతే తంత్రాలు మనం కల్పించుకున్నామో ఆ తంత్రాల నుంచి విడిపించాలని ప్రభు ఇష్టపడ్డాడు. కాబట్టే ఈ భూమి మీదకి ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనందరి కోసం అనుగ్రహించినాడు కదా. అంత అంతరాలంటే ఎన్ని కల్పించుకున్నామో, ఎన్నెన్ని ఆచారాలు పెట్టుకున్నామో, ఎన్నెన్ని హృదయంలో కఠినపరుచుకొని ఎన్ని పద్ధతులు పెట్టుకున్నామో మనం. అలాంటి కఠినమైన పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడిపించడానికి కోసమే ఈ భూమి మీదకి వచ్చినాడు. చూడండి, అందుకోసమని కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట క్లియర్గా చెప్తూ ఉంటాడు. సాతానుడు మీ హృదయాన్ని కలిగించే భ్రమ చేత మీరు పాపం అనే కాడి కిందకి తీసుకురాబడ్డారు అని చెప్తున్నాడు. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాలతో చెప్తూ వస్తున్నాడు. చూడండి, సాతానుడు మనల్ని మోసపరుచుకున్న ఉన్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమూహమునందు క్షమించి ఉన్నాము. చూడండి, సాతాను తంత్రములను చూడండి, మనం ఏమంట? ఎరగని వారు కామంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు కదా. ఎవరితో? కొరింథీ సంఘాలతో చెప్తూ వస్తున్నాడు. మన సాతాను తంత్రాలు మనము ఎరిగిన వారం కామయ్యా, మన పూర్వం మన స్థితి ఇది అని చెప్పేసి అక్కడ ఒక ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అంటే మన పూర్వం ఎట్లా ఉన్నామంట? ఆనాడు కొరింథీ సంఘాలకే కాదు, మనకు కూడా హెచ్చరిక. అందుకోసమనే మన పూర్వము సాతాను తంత్రాలు ఎరక్క ఇట్లాగే జీవించాలని మన పూర్వీకులను చూసి మనం కూడా ఏం చేశాం? ఒక భ్రమలో వస్తున్నాం. భ్రమలో వెళ్ళిపోతున్న మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడం కోసమే ఈ భూమి మీదకి ఏం లేనివాడిగా, తలవాల్స్తానికి స్థలం లేనివాడిగా భూమి మీదకి వచ్చినాడంట. సో ఆ మాట మళ్ళీ చదవమ్మా. నేనేమైనా క్షమించి ఉంటే, చూడండి, మిమ్మల్ని క్షమించుకుని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పూర్వం ఆ సంఘంలో వాళ్ళు ఒక ఆలోచన లేకుండా పోతున్నారంట, గ్రహింపు లేకుండా ఉన్నారంట. అందుకోసమని మిమ్మల్ని క్షమించిన ప్రకారమే అక్కడ ఏం చేయమంటున్నాడు? సాతాను యొక్క తంత్రాలు, వాడి యొక్క మాయల్లో చిక్కుకోకుండా మీరు ఆ సత్యాన్ని తెలుసుకోవాలా. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చినాడు ఈ భూమి మీదకి? అసత్యంలో ఉన్న మానవుని సత్యం వైపు నడిపించడం కోసం వచ్చినాడు కదా. పొంతు పిలాతు ఏం చెప్పినాడు? ఆయన ఏం చెప్పినాడమ్మా? ఏం చెప్తాడంటే, అంటే ఏ దోషం కనపడట్లేదు అన్నాడంటే చివరిలో ఎండింగ్లో ఏం చెప్పినాడు? నువ్వు ఎందుకు వచ్చినావు ఈ భూమి మీదకి వెళ్ళినప్పుడు? నీ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటం కోసమే పుట్టాను, ఈ లోకంలోకి వచ్చినాను నేను అంటాడు కదా. అంటే అసత్యంలో ఉన్న మానవుడిని సర్వసత్యంలో నడిపించడం కోసమే ఈ భూమి మీదకి వచ్చినాడంట. వాళ్ళ భార్య ఎరిగింది, పిలాతు భార్య ఎరిగింది, అయ్యా అతను నీతిమంతుడు, అతని జోలికి పోవద్దని ఆమె సాక్ష్యం పలుకుతుంది. కానీ అది కూడా స్లిప్ రాసి ఆ పిలాతు దగ్గరికి పంపించినప్పుడు అతను కూడా గ్రహించాడు, ఇతను నీతిమంతుడు, అతనిలో ఏ దోషం కనపడట్లేదని. కానీ సర్వమానవులు ఏం చేయలేదంటే ఆ సత్యాన్ని గ్రహించలేదు కదా. అంటే ఆ మానవులందరూ అక్కడ ఏమైపోయినారంటే ఈ విధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అక్కడ
ఏ విధమైన తంత్రాలు కల్పించుకొని అసత్యంలో ఉండి సత్యానికి సంబంధమైన ప్రభువుని మరణానికి అప్పగించిన వారు ఉన్నారంట. చూడండి, అసలు ఈ భూమి ఏమైందంట, పాపిష్టి దేశం అంటే ఈ దేశమే కదా. అసలు ఆ సత్యమే లేదు ఈ లోకంలో. ఏదేమైనా తంత్రాలు కల్పించుకుని పోతున్నామే కానీ సత్యంగా ఉండేవాడు, సత్యానికి సంబంధమైన వాడు ప్రభువుని ఎంతగా సులువు మరణానికి అప్పగించినాడంట. ఆమోసు గ్రంథంలో ఉంది చూడండి అన్నమాట. చక్కని మాట, మనకి అసలు చాలా మంచి మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఆమోసు గ్రంథము దేవుని వాక్యంలో నుంచి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ప్రభు అయిన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, నాశనము చేతును. యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టేదను, ఇదే యెహోవా వాక్కు. చూడండి ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. అంటే ఎవరికి క్షమాపణ ఉంది? యాకోబు సంతతి. అంటే మనం యాకోబు సంతతిలో చేర్చబడ్డాం కాబట్టి మనకి క్షమాపణ ఉంది యేసుక్రీస్తు ప్రభువులో కదా. అయితే ప్రభు నెరగిన వారికి, లోకంలో ఉన్న వారికి క్షమాభిక్షణ లేదంట. చూడండి, అందుకోసమని ఇక్కడ ప్రభు అయిన యెహోవా కన్ను ఎక్కడుందంట? పాపిస్ట్. అంటే ఈ లోకమంతా ఎట్లా ఉన్నది? పాపిష్టోళ్ళే. పెద్దలు అంటూ ఉంటారు, అది పాపిస్తోడా అంటూ ఉంటారు, పెద్దోళ్ళు అంటూ ఉంటారు, పాపిస్తోడా, పాపిష్టి పనులు చేస్తున్నావురా అని. ఇప్పుడు లేదులే పదం, ఇదివరకు పూర్వ దినాలు అనేవాళ్ళు. అంటే ఈ లోకమంతా కూడా ఎవరి స్వాధీనంలో ఉంది? సాతానుడి యొక్క బంధకాల తంత్రాల్లో ఉంది. వాడి స్వాధీనంలో ఉన్నాం కాబట్టి మనమందరం కూడా ఏమైపోయాం? కలుషితమైపోయినాం, పాపిష్టి వాళ్ళగా చేయబడుతూ వచ్చినాం కదా. ఈ లోకమంతా కూడా పాపిష్టి బంధకాల్లో చిక్కుకోనున్నాం. అలాంటి బంధకాల్లో చిక్కుకున్న, తంత్రాలు కల్పించుకున్న మనల్ని ప్రత్యేకించినాడంటే ఎంత క్రైమ్ పెట్టినాడు ప్రభు మన కోసం. ఏమో ఎంత క్రైమ్ పెట్టినామో కాబట్టి మనము ఆ బంధకాల నుంచి విడిపించబడ్డాం. అందుకోసమని ఇక్కడ ఆయన కన్ను పాపిష్టి రాజ్యం అంట. ఇది రాజ్యం అంతా కూడా పాపిష్టి వాళ్ళే. ఏమో అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరి చేతికి అప్పగించబడ్డాడంట? పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడ్డాడంట. అంటే ఈ లోకమంతా కూడా పాపిష్టి బంధకాల్లో ఉన్నారు కాబట్టే పాపిష్టి మనుషుల చేత అప్పగించబడ్డాడు. అందుకని ఇందాక మనం ప్రసంగిలో చూసినట్లుగా ఈ విధమైన తంత్రాలు అంటే ఇయే పాపం అనే బంధకాల చేత మనం కల్పించుకోవడం ద్వారాగా దేవునికి దూరస్తులైపోయినాం కాబట్టి ఆ బంధకాల్లో మనల్ని చిక్కి పెట్టినామన్నట్టు. అలా సాతాను మనం చిక్కించినాడు కాబట్టి అలాంటి బంధకాల్లో మనము చిక్కుకొని ఉన్నాం. అందుకోసమనే లోకాసు వార్తలు అంటాడు కదా, లోకాసు వార్తలో మనకు తెలియజేస్తుంది. ఈ మాట గురించి కొంత వివరణ కావాలంటే మనకి లోకాసు వార్తలో ఉండదు చూడండి, దేవుని వాక్యము. లోకాసు వార్త ఎక్కడుంది మాట? లోకాసు వార్త 8వ అధ్యాయం 24వ అధ్యాయం. లోకాసు వార్త 24వ అధ్యాయము 7వ వచనం. లోకాసు వార్త 24:7. మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి. చూడండి అక్కడేముంది? ఆమోసు గ్రంథంలో పాపిష్టి రాజ్యం మీద దేవుడి కన్ను ఉంది. అంటే ప్రతి మనుషుడు కూడా కలుషితమైపోయినాడు, పాపిష్టుడు అయిపోయినాడు కదా. అంటే యథార్థతను పోగొట్టుకున్నాడు, ఈ విధమైన తంత్రాలు కల్పించుకుంటున్నాడు, దేవునికి దూరస్తుడైపోయినాడు. కల్పించుకున్న వాళ్ళని చూసి ప్రభు జాలిపడి కనికరించి తన అద్వితీయ కుమారుని ఈ పాపిష్టి లోకం నుంచి విడిపించడం కోసం, ప్రత్యేకించడం కోసమే ఈ భూమి మీదకి మన అందరి కోసం అర్థించబడినాడు. అందుకోసమని ఇక్కడ చూడండి, అక్కడ ఎంతమంది? అక్కడ యూదులే ఇతను సిలువ వేయండి అని కేకలు వేసినారంట. చూడండి, అంటే ఏర్పరచబడిన వారి సైతం కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మోసం చేసే పరిస్థితికి వచ్చేసి కదా. మోసం చేశాడు కాబట్టి ఆ బంధకంలోనే చిక్కుకుని ఉన్నాడు. మనుషుడు అనేవాడు పాపిష్టి రాజ్యంలోనే ఆ పద్ధతుల ప్రకారం నడుస్తున్నాడు. మనుషుడు అనేవాడు ఏ విధమైన తంత్రాలు కల్పించుకుని దేవునికి దూరస్తుడైపోతూనే ఉన్నాడు కదా. అందుకోసమని ఆ యథార్థతను కోల్పోతున్నాడు. అందుకోసమని
మనుష్య కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగించబడినాడంట. ఎంత కఠినమైన శిక్ష నీ కోసం నా కోసం, ఎంత ఘోరమైన మరణం మన కోసం ఆయన భరించినాడు కదా. ఎందుకు? మనం ఆయన యథార్థవంతుడే ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ యథార్థతలోకి రావాలా. ఎట్లా రావాలా? సత్యం తెలుసుకోవాలా. సత్యం తెలుసుకోవడం ద్వారా మనుషుడు యథార్థతలోకి వస్తాడట. మనం సత్యం తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నాము. సత్యం తెలియని వాళ్ళు అనేక మంది బయట ఉంటూ వచ్చినారు కదా. అందుకోసమనే పిల్లలు మనము మన పాపములు బట్టి మనము ఆ సిలువ మరణానికి పాపిష్టుల మనుషులు మన గుణగణాలను బట్టి మన తంత్రాలను బట్టి ఆయన సిలువ మరణానికి అప్పగించిన వారు ఉన్నామంట. చూడండి ఎంత భయంకరమైన వేదన మన కోసం ఆయన అనుభవించినాడు, భరించినాడు, సహించినాడు పిల్లలు. ఇది మనం సత్యం గ్రహించకపోతే, హృదయమార మనం ఆరాధించకపోతే ప్రభువులో మన పాలిభాగస్తులుగా ఎట్లాగా ఉంటాం ఏమా. చూడండి ఇప్పుడు బంగారం ఉంటుంది, ఆ బంగారం ఏం చేస్తుంది? షోరూంలో ఉంటే ఎట్లా ఉంటుంది? మెరుస్తూ ఉంటుంది కదా. అది తర్వాత మనం వాడుతూ ఉన్నప్పుడు దానికి ఏమవుతుంది? డస్ట్ బట్టి మట్టి బట్టి అదేమైపోతుంది అమ్మా, దాని ఉన్న క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది కదా. అందుకోసం దేవుడు ఏమంటాడంటే యేసుకెళ్ళ గ్రంథంలో అంటాడు కదా, నీ ప్రజలైన యేసుకెళ్ళ చెప్తూ ఉంటాడు, చూడు నా ప్రజలైన వారు వాళ్ళు బంగారం వంటి వారు, వెండి వంటి వారు, వాళ్ళకి మస్ట్ పట్టిందయ్యా అంటున్నాడు. చూడండి అంటే పాపం వల్ల మనకి ఏం పట్టిందంట? మస్ట్ అంటే వివిధమైన తంత్రాలు కల్పించుకోవడం ద్వారా మనకు మస్ట్ పట్టింది. అర్థమైందా? వివిధమైన తంత్రాలు కల్పించుకోవడం ద్వారా, యథార్థతను పోగొట్టుకోవడం ద్వారా మనం ఏమైపోయినా ఇప్పుడు మస్ట్. అందుకనే ఆయన ఈ మనిషి కుమారుడు పాపిష్టి లోకానికి అప్పగించమన్నాడంట. పాపిష్టి మనుషుల చేతికి అప్పగించినాడంట. చూడండి ఎవరి కోసం? మనందరి కోసం. మనం కూడా ఒకప్పుడు పాపాత్ములే, పాపిష్టాలమే. మన కోసం ఆయన సిలువ మరణానికి అప్పగించబడ్డాడంట. చూడండి ఎంత క్రైమ్ చెల్లిస్తేనే మనం ఈ స్థితిలో ఉన్నాం మనం ఏమో. ఆర్డినరీగా కాదు, ఆయన సిలువ మరణం ద్వారాగా సమస్తం కూడా మనం నీతిమంతులుగా చేసినాడంట. అట్లాగే మనము ఈ స్థితిలో ప్రభుని ఆరాధించే గొప్ప ధన్యతలోకి తీసుకొచ్చినాడంటే ప్రభు మనల్ని ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకోసం యెషయా గ్రంథంలో 1:3 ఏమంటున్నాడు? అక్కడ ఏమన్నాడమ్మా? యెషయా గ్రంథం 1:4 ఏమంటున్నాడు? అక్కడ దేవుడు ఎంతో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చూడండి యెహోవాను విసర్జించినారంట. చూడండి అక్కడ స్టార్టింగ్ వరల్డ్ పదం ఏముంది అక్కడ? పాపిష్టి జనమా. చూడండి పాపిష్టిలో మనం చూడండి పాపిష్టి జనముగా ఉన్న దోషభరితమైన పిల్లగా తిరుగుబాటు చేసేవారుగా ఉన్న మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, కనికరించినాడు కదా. అందుకోసమనే కింద మాట ఏముందమ్మా? కింద మాట ఏముంది చదువుంది? దూషింతురు, తొలగిపోయిన వారం మనం పూర్వం. చూడండి మనం ఎన్ని అక్కడ పెద్ద లిస్టే ఉంది. అక్కడ దేవునికి పాపిష్టి జనముగా ఉంటా అక్కడ పెద్ద లిస్టే చెబుతాడు మన కోసం. ఎన్ని విరోధంగా ప్రభువుకు మనం వేరుగా ఉన్నాం కాబట్టి, పాపిష్టి జనముగా మనం ఉన్నాం కాబట్టి, ఈ పాపిష్టి రాజ్యంలో వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాం కాబట్టి, ఈ విధమైన పద్ధతులు మనము దేవుడికి మనం దూరస్తులైపోయిన మానవుణ్ణి ప్రేమించి జాలిపడి ఆ పాపిష్టి దేశం మీద దేవుడి కన్ను ఉంది కాబట్టి, ఆ పాపిష్టి రాజులు మనం నివసిస్తున్నాం కాబట్టి, ఆ పాపిష్టులుగా మనం జీవిస్తున్నాం కాబట్టి, ఆ పాపం నుంచి విడిపించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మన కోసమే వచ్చినాడు కదా. మన స్వభావం, మన గుణగణాలన్నీ కూడా పాపిష్టి ఆలోచనలే కదా. ఒక్కడ కూడా మనలో చెప్పుకునే తగ్గది మంచి ఆలోచన ఒకటి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం ప్రభు జ్ఞాపకం చేసుకొని కనికరించి ఆయన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మనం ఎంత క్రైమ్ ఇచ్చి మనం కొనుక్కున్నాడు చూడండి. అందుకోసమనే యేసుకెళ్ళ గ్రంథంలో చిన్న మాట తెలియజేస్తా చూడండి. అక్కడ మన పరిస్థితి ఎట్లా ఉందో యేసుకెళ్తే చెప్తూ ఉంటాడు చిన్న సందర్భంలో. దేవుని వాక్యంలో నుంచి యేసుకెళ్ళ గ్రంథము 22వ అధ్యాయము, యేసుకెళ్ళ గ్రంథము 22వ అధ్యాయము 11, 17, 18 వచనం చూడండి. మరియు యెహోవా వాక్కు
నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ఇశ్రాయేలు నా దృష్టికి మస్ట్ వంటి వారైరి. చూడండి, ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? దేవుడు ఎవరితో చెబుతున్నాడు? ఏస్కేల్తో చెబుతున్నాడు. నరపుత్రుడా, వీళ్ళు నా దృష్టికి ఎట్లా ఉన్నారంట? మస్ట్. చూడండి, మానవుడంతా కూడా మట్టి లాంటివాడే. చూడండి, వాడి ఆలోచన, వాడి విధానం అంతా కూడా మట్టిదే కదా. మస్ట్ వంటి వారైరి అని చెబుతున్నాడు దేవుడు. చెప్తున్నాడు, ఎంత ఆవేదనతో చెబుతున్నాడు ఆ మాట. ఏమ్మా, ఎంత బాధతో చెబుతున్నాడు. వీళ్ళు నా దృష్టికి మస్ట్ వంటి వారైనారయ్యా. వాళ్ళ ఆలోచనలు మస్ట్ వంటివైనాయి, వాళ్ళ యొక్క విధానము, వాళ్ళ తంత్రాలు అన్నీ కూడా మస్ట్ వంటివైనాయి. యథార్థతలో ఒక్కడం లేడే అని చెప్పేసి అక్కడ ఏసుకేలు, దేవుడు ఏసుకేలుతో ఆవేదనతో చెప్తున్న మాటలు మనకి కనపడుతుంది. చూడండి, అంటే ఆ క్వాలిటీ అనేది, ఆ యథార్థత అనేది ఏం చేస్తాడంటే మానవుడు పోగొట్టుకుంటున్నాడు. ఈ విధమైన తంత్రాలు కల్పించుకున్న ద్వారాగా ఆ ఒరిజినాలిటీ అనేది పోగొట్టుకుంటున్నాడు. అంటే చూడండి ఎలాంటి పరిస్థితికి వచ్చిందో. దేనికి పోగొట్టుకుంటున్నాం ఇదంతా? యథార్థత తంత్రాలు కల్పించుకోవడం ద్వారా ఇవన్నీ వచ్చినాయి, మనకి అంటుకున్నాయి. ఏమా, కింద మాట కూడా ఏమంటున్నాడు? అందరూ ఇనుమును మీరందరూ మస్ట్ వంటి వారు, ఒక్కడ కూడా యథార్థవంతులు లేనేవాడు లేనే లేడంట. ఒక్కడ కూడా. ఎవరి గురించి చెబుతున్నాడు? తన ప్రజలు ఇశ్రాయేలు గురించే చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఒక్కడ కూడా యథార్థత లేదు వాళ్ళలో. అందరూ కూడా మస్ట్ వంటి వారే, నన్ను ఎతికేవాడు ఒక్కడ లేడయ్యా అని చెప్పేసి ఏసుకేలుతో చెప్తున్న మాట కనమాట పిల్ల కదా. మనం కూడా, మన పరిస్థితి కూడా అంతే. మన పరిస్థితి కూడా పూర్వం మస్ట్ వంటి వారం, ఎతికే వారంగా లేకుండా ప్రభుకి మనం సీసము తగరం లాగా ఏదో కొలుములు వేస్తే ఎట్లా దగ్గరికి పోతుంది? అది కరగేసి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ కొత్త వస్తువా కదా. అది కరగేస్తే కానీ దాని మీద ఉన్న మస్ట్ అంతా ఏమవుతుంది? పైకి తేలాడుతూ ఉంటుంది కదమ్మా. వెండిని బంగారం కవసాలు ఏం చేస్తాడు? ఏమ్మా, దాన్ని కరగదీస్తే ఏమవుతుంది? దాని మీద మస్ట్ అంతా పక్కకు తీస్తాడు, ఒరిజినల్ మాత్రమే పైకి వస్తుంది, కింద ఉంటుంది. అది తీసేసి మళ్ళీ దానికి మనకి ఇష్టమైన వస్తువు తయారు చేస్తాడు. ప్రభు మనల్ని అట్లాగనే మస్ట్ పట్టిపోయిన మనల్ని, మనం ఉన్న పాపం అనే మస్ట్ ఏ విధమైన తంత్రాలన్నీ కూడా తీసేయాలని, మనం యథార్థంగా ఉండాలని ప్రభు ఇష్టపడే ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు కదా. అందుకోసమని కింద మాట కూడా ఉంటాడు కదా. కావున మీరందరూ మస్ట్ వంటి వారు అయితే యెరూషలేము మధ్యను పోగు చేసేదను. యెరూషలేము పోగు అంటే దేవుడు మందిరానికి మనల్ని ఏం చేస్తున్నాడు? పోగు చేసినాడు, సమకూర్చినాడు పిల్లలు కదా. మనం ఇప్పుడు మన పద్ధతులు వేరు, మన ఆచారాలు వేరు, మన అలవాట్లు వేరు కదా. ఈ విధమైన తలతరాలతో మనం లోకంలో ఇష్టానుసారంగా తిరిగినవారు కదా. ఇప్పుడు యెరూషలేము అంటే దేవుడు మందిరంలో మనల్ని ఏం చేసినాడు? సమకూర్చి పోగు చేసినాడు కదా. తద్వారాగా మనము ఈ యొక్క యథార్థత మనకు వచ్చింది పిల్లలు. అంతకుముందు యథార్థత లేదు. అరే ఈ పని చేస్తే దేవుడు గద్దిస్తాడే, ఈ పని చేస్తే దేవుడు శిక్షిస్తాడే అనేది ఒక్కడ కూడా మచ్చుకు చెప్పుకుంటాక మనలో ఏది కూడా కనపడదు. అలాంటి మనల్ని మస్ట్ అంతా కూడా తీసేసి ఒరిజినాలిటీ కదా. కవసాలు ఎట్లా కరగదీస్తే అది ఒరిజినాలిటీ ఎట్లా వస్తుందో, షోరూమ్లు పెడితే అది ఎట్లా ఒరిజినాలిటీ ఉంటుందో, అట్లాగా ప్రభు మనల్ని యథార్థంగా అంటే ప్రభుకి ఇష్టంగా జీవించాలని ఆయన స్వరూపమంతా కోల్పోయినాడు, తన స్వరూపమంతా కోల్పోయినాడు. ఆయన స్వరూపం మనకిచ్చినాడు అంత పిల్లలు. చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని దేవుడు వాక్యం. ఆ దెబ్బల చేతనే మనకు స్వస్థత వచ్చింది, ఆ యథార్థత వచ్చింది కదా. అమ్మో, ఈ పని చేస్తే దేవుడు గద్దిస్తాడేమో, ఇలా నడుచుకుంటే గద్దిస్తాడేమో అని ప్రత్యేకించుకున్నాం కాబట్టి నేను చేయటానికి భయపడుతూ ఉంటాం కొన్నిసార్లు కదా. అందుకోసమని పిల్లరా ఇక్కడ కింద మాట కూడా అంటాడు కదా. కింద కూడా చదువుమ్మా. వెండియు, ఇత్తడియు, ఇనుమును, శేషమును కొలిములో వేసి కరిగించినట్లు రౌద్రము చేతను మిమ్మల్ని పోగు చేసి అక్కడ మమ్మల్ని కరిగిస్తా. ఎట్లా కరిగిస్తున్నాడంట? దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కరిగించినాడట. అరే నిజమేనా? ఎన్నాళ్ళు మీరు గుడ్డిగా నేను జీవించినానా?
ఈ లోకంలో ఎట్లాగే ఎంతకాలం నా జీవితకాలం అంతా వ్యర్థం చేస్తున్నానా అని వాస్తవమే కదా, దేవుడి వాక్యం సత్యమే కదా అని తెలుసుకున్నట్లుగా మనల్ని యెరూషలేములో మందిరంలో పోగు చేసి సత్యాన్ని తెలియజేసినాడు. అక్కడక్కడ సువార్త విన్నాం, దేవుడి మాటలు విన్నాం, దేవుడి మాటలు విన్న తర్వాత దేవుడి మాటల తర్వాత పట్టబడ్డాం, దేవుడి వాక్యం వింటున్నాం, దేవుడి మందిరంలో కూర్చుంటున్నాం. ఇంత గొప్ప భాగ్యం ఎవరికి ఇవ్వాలి కదా. ఇలాంటి తంత్రాలతో చిక్కుకున్న మనల్ని ప్రభు జ్ఞాపకం చేసినాడంట. వాళ్ళ తప్పించకపోతే లోకంలో ఉన్న మనం కూడా ఎప్పుడో లోకాల కాల గర్భంలో కలిసిపోయారు మేము బహుశా, అవునా కదా. ఎంతమంది కరోనా దెబ్బకు పోలా, మనం కూడా పోయేవాళ్ళ మేము. ప్రభు అట్లా జ్ఞాపకం చేసుకోవాలి. నీ స్థుతి నా స్థుతి కోరినాడు కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉండవచ్చు. అందుకని ప్రభు మనల్ని ఇజకే అంటాడు కదా, సజీవులు సజీవులే కదా నిన్ను, మొన్నైతే నిన్ను స్తుతించలేనయ్యా, గోతికపోతే నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేమో, అందుకే నన్ను బ్రతికించినావయ్యా అని ఇజికి ఆవిష్కాలం పొడిగించినాడు ప్రభు. అట్లాగే మనల్ని పొడిగించినాడు ప్రభు కదా. పొడిగించినాడు కాబట్టే ఈ యథార్థతలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చినాడు. ఈ తంత్రాలన్నీ పోయినాయి మనలో, ఒకలా పోయినాయో అది మీకు దేవుడికే సాక్షి కదా. అందుకోసమనే ఏ విధమైన తంత్రాలు కల్పించుకొని పాపిష్టి జనంగా తిరుగుతున్న మనల్ని ప్రభు తన రక్తమంతా కూడా కార్చి తన స్వరూపంలో చేసుకుంటూ వచ్చినాడు. అపోస్తుల కార్యంలో ఏముంది, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడు. అందుకోసమైన ప్రభు మనం సంపాదించుకున్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా. ప్రకటన గ్రంథంలో ఏముంది, ఈ విధమైన వాళ్ళని ఏం చేసినాడంట, కొనుక్కున్నాడంట ఆయన. ఈ విధమైన భాషల్ని, ఈ విధమైన దేశాలని, అనేక ప్రజలను ఏం చేసినాడంట, ఆయన రక్తంతో కొనుక్కున్నాడంట ఆయన. ప్రకటన గ్రంథంలో సెలవు చేస్తుంది. అట్లా మనం కొనుక్కున్నాడు. ఎట్లా కొన్నాడంటే డబ్బులు పెట్టి మనం ఏదో వస్తువు కొన్నట్టు కాదు, ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని కదా. తన స్వరూపంలో మార్చుకున్నాడు ఆయన మనం. కాబట్టి మనం ఇప్పుడు ఈ విధమైన తంత్రాలను పోగొట్టుకున్నాం, దేవునికి యథార్థంగా ఆరాధన చేయాలని ప్రభు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఇది ప్రభు మనకి ఈనాడు మంచి మాటలు తెలియజేస్తూ వచ్చినాడు. పాపిష్టి లోకం ఇష్టానుసారంగా జీవిస్తున్న మానవులు. అందుకనే మనం ఇందాక ఫస్ట్ మాట అది, ఎందుకు ఆ మాట చదివించాల్సి వచ్చింది. మనం ఏ విధమైన తంత్రాలు కల్పించుకోవడం ద్వారాగా దేవునికి దూరస్తులు అయిపోయినాం. అలాంటి పరిస్థితుల నుంచి ప్రభు ఈ స్థితిలో మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రభుకి ఎంత మేలు, ఎంత మనం రుణస్థులమే. ఆ రుణం ఎట్లా పోతుంది, ఎట్లా తీరాలా? మన జీవితకాలం, మన బ్రతుకాలం అంతా కూడా ఆయన స్తుతించిన, గణపరిచిన, హెచ్చించిన, పూజించినప్పుడు కూడా నీవు నేను మనందరం కూడా రుణస్థులమే, రుణగ్రాహులమే. అలాంటి రుణగ్రహం నుంచి మనల్ని శాశ్వతంగా విడుదల చేసే ప్రభు మన ఆరాధనల మీద ఆశ్రయుడై ఉన్నాడంటే ఇదని కదా. అందుకోసమని మనల్ని ప్రభు నింపైన సువాసనగా చేయాలని ఇష్టపడుతున్నాడంట కదా. ఈ మస్టు ఇవన్నీ కూడా పోయినాయి, ఇప్పుడు నింపైన సువాసనగా తీసుకొచ్చినాడంట ప్రభు. అందుకని లేవీఖండంలో కూడా మనం తెలియజేస్తున్నాం, శనవపార్లోని ఆయనకి ఆనాడు ఉన్న యాజకులు ఆ పాపాత్ముల బలు అర్పించినారు కాబట్టి వాళ్ళకి దేవుని దృష్టికి అది ఇంపైందంట కదా. అని వీళ్ళు పాపం చేసినాడే, ఈ పాపాత్ముని అసలు పాపాత్ముని చంపాలనే ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించి వాళ్ళ నిమిత్తం ఏం చేసినాడంట, పాప పరిహారార్థం బలిగా అర్పించినాడంట. పూర్వం కోళ్ళని, ఇలాంటి జంతువుల్ని పాపాత్ముల కోసం అర్పించేవాళ్ళంట యాజకులు అర్పించిన ద్వారాగా వాళ్ళు ఆ రక్తమంతా కూడా వాళ్ళ మీద సమర్థం ద్వారాగా వాళ్ళ పాపములు పోయేదంట. ఆ యొక్క ధూపం అంట దేవుని దృష్టికి ఇంపైన సువాసనగా ఉండేదంట పూర్వం. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం బలి అయినాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం క్రయం చెల్లించినాడు కదా, సమస్తం పోగొట్టినాడు కదా. అలాంటి ప్రభువుకు మనము ఇలాంటి పాపిష్టమైన మనల్ని, తంత్రాలు కల్పించిన మనల్ని సమస్తం విడిచిపెట్టేసి ప్రభు మన కోసం మరణించి ఆ క్రయధనం చెల్లించాడు కాబట్టి, ప్రాయచిత్తం చేసినాడు కాబట్టి ఎంత సువాసన పొందుంటాడు తండ్రి కదా. అందుకోసం యెషయా గ్రంథం ఒక్క మాట చదవండి, చాలా విలువైన మాట అది అసలు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము దేవుడి వాక్యముల నుంచి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చదువుమా. 53:12. ఏలయనగా మరణం నొందినట్లు, చూడండి, మరణం నొందినట్లు తన ప్రాణాన్ని ఏం చేశాడంటమ్మా, ధారపోసినాడంట. ఎవరి కోసం? తంత్రాలు కల్పించుకునే ప్రతి ఒక్కరి కోసం ఏం చేసినాడంట, ధారపోసినాడంట. సో ఏదో ఒక డ్రాప్గా కూడా కాదంట, తన రక్తమంతా కూడా ధారపోసినాడంట.
ఎందుకోసం? నీతిమంతుడిగా చేయటం కోసం, నీతిమంతురాలుగా చేయటం కోసం, పవిత్రుడిగా చేయటం కోసం, ఆ యథార్థులకు తీసుకురావటం కోసమే ప్రభు తన రక్తమంతా కూడా ధారపోసినాడంట పిల్ల. ఇంత క్రయం చెల్లిస్తేనే మనము ఇప్పుడు ఈ స్థానంలో, ఈ స్థితిలో మనం కూర్చున్నాం కదా. సామాన్యంగా వచ్చి కూర్చోాలి మనం. ప్రభు మన వెనక మళ్ళీ ఎంత కార్యం చేసినాడు, ఎంత కార్యం చేసినాడు కాబట్టి రక్తం రోమ సైనికుడు ఆ పక్కలో పొడిచినప్పుడు ఇక నెత్తురేం లేదు ఆయనలో, నెత్తురంతా పోయింది. ఏం కారుతుంది? నీరు కారుతుంది అంట. ఇలాంటి పాపిష్టి మనుషుల కోసము ఆయన పావనైన రక్తము మొత్తం ఖర్చు చేసాడు. ఎంత క్రయం చెల్లించినాడమ్మ. అరే ఏంది అసలు ఈయన రక్తమే లేదని చెప్పేసి పక్కలో పొడిచినాడంట కదా. తర్వాత తన మనోనేత్రం వెలిగి ఉంచబడిందంట, నీరంతా తన మొహం మీద పడి కదా. అట్లాగే మన మనోనేత్రం వెలిగించినాడు ప్రభు. కఠినమైన స్థితిని మార్చేసినాడు, మన తంత్రాలన్నీ పోగొట్టినాడు, మన యొక్క పాపిష్టి లోకంలో ఉన్న మస్టంతా మనల్ని పోగొట్టినాడు, యథార్థతలోకి తీసుకొచ్చినాడు ప్రభు కదా. యథార్థత వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము ప్రభు దగ్గర కూర్చొని ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినాడు. అందుకని మనం అంతకుముందు చెప్పుకుంటూ వచ్చాం. శాపదేశపురాని మనం అంతకుముందు కూడా వచ్చినప్పుడు చెప్పా. ఏమంది? నీ ప్రజలు నీ ప్రజలను సేవించే ప్రజలు గొప్పవారు, భాగ్యవంతులు. అలాంటి గొప్ప బాధ్యతలోనికి మన ప్రభు తీసుకొచ్చినాడు. ఎట్లాగా? ఆయన రక్తమంతా కూడా కార్చినాడు కాబట్టి కదా. అట్లాగా మనం కార్చినాడు కాబట్టే ప్రభు ఈ స్థితిలో, ఈ స్థానంలో మనల్ని తీసుకొచ్చినాడు కదా. అది మన జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ప్రాణం ఉన్నంత వరకు కూడా మన వెతికి రక్షించినాడంటే ఈ గొప్ప రక్షణ ఎట్లా మనకు వచ్చిందంటే ఎంత ఈజీ కాదు. ప్రభు మన కోసం చేసిన క్రయంను బట్టి మనకు వచ్చింది. దాన్ని బట్టి మనం తలంచుకొని, అయ్యా నా కోసం ఒక్క చుక్క బొట్టు కూడా రక్తం నువ్వు ఉంచుకోలేదు, సమస్తం నా కోసం కార్చినావయ్యా. తద్వారాగా నాకు ఈ పరిశుద్ధత వచ్చింది, యథార్థత వచ్చింది, నీతిమంతుల యొక్క జాబితాలలో నా పేరు ఉంచినావయ్యా, ఈ నా ఆరాధన కోరుకున్నావయ్యా. అదే 2 మాటలు ప్రభుని ఆరాధిస్తే ఎంత గొప్ప భాగ్యం. ఆ శాపదేశపురాన్ని అదే గ్రహించింది వాళ్ళలో. అరే వీళ్ళు ఒకప్పుడు ఎట్లాంటి వారు, ఇప్పుడు చూస్తే అసలు వీళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి శాపరాశి వాళ్ళంతా అబ్జర్వ్ చేసింది. అక్కడికి వచ్చి ఎమ్మటనే చెప్పాలి ఆ మాట, ఎమ్మటనే చెప్పిందా? ఆ పెద్ద లిస్టే ఉంది అక్కడ ఆ గురించి. ఎంత కూడా అబ్జర్వ్ చేసి 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 చివరిగా తేల్చింది ఏంటంటే, నీ ప్రజలు భాగ్యవంతులు, గొప్పవారు కదా. అలాంటి ఒక మనుషులకు మాట వింటే భాగ్యవంతులమైతే ప్రభువు మన కోసం చెల్లించే క్రయం బట్టి మనం ఎంత భాగ్యవంతులు అంట. ఎంత భాగ్యవంతులకు తీసుకొచ్చాడు ప్రభు. అది ఆ స్థితి మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏ స్థితిలో మనం రక్షించబడ్డాము, ఏ స్థితిలో ప్రభుని సేవిస్తున్నాం అనే సత్యం తిరిగి మనం ఆరాధించాలి. ఏదో పదవులతో మనం ఆరాధించేది కాదు. మనం చూస్తున్న దేవుడి వాక్యంలో మచ్చుకు మనకి మానవుడికున్న లక్షణాలు ఎన్నో చూస్తూ వచ్చినాం. దగ్గరగా 3-4 లక్షణాలు మనం చూస్తూ వచ్చినాం. అలాంటి స్థితిలోంచి ఇప్పుడు మన స్థితి ఎట్లా ఉందంటే మనం ఎంత రుణస్థలం. అది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జ్ఞాపకం పెట్టుకొని ప్రభువుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎరిగి నలిగిన మనసుతో మనం ఆరాధించాలి. ఆ ఫీలింగ్, ఆ భావన మనం హృదయంలో లేకపోతే పెదవులతో చేస్తే మన ఆరాధన ఎప్పుడు కూడా బోధమ్మ. దేవుడి వాక్యం ఉంది కదా, నిర్గమాకాండంలో యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించేవాడు శాపగ్రస్తుడు కదా. వ్యర్థంగా ఎందుకు? మనం ప్రభు చేసిన కార్యాలను బట్టి మనం తలపోసుకుంటూ ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అట్లా దాదాగా మనం ఆరాధిస్తున్న ద్వారాగా మనం ఆరాధన మీద ఆయన ఏమంటాడంటే ఆశ్రుడై ఉంటాడంట. దేవుని వాక్యంలో ఉంది, లేవికాండంలో ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన ఆరాధన మీద ఆశ్రుడై ఉన్నాడంట ఆయన. అట్లాగా మనము ఆరాధించినప్పుడు ప్రభువుకి మనము చూసావు, నా బిడ్డ ఒకప్పుడు ఈ స్థితిలో మస్టులాగా లోకంలో ఏవైనా తంత్రాలు కల్పించుకుని ఉందే, ఇప్పుడు స్థితి చూడు నా బిడ్డ ఎంత ఇరిగి నలిగిన మనసుతో ఆరాధిస్తుంది నన్ను అని చూసి, నిన్ను చూసి నన్ను చూసి ఆయన సంతోషించాడు అనుకుంటారు. నిజమాను సంతోషం కంటే మనకు కావాల్సింది ఏముంది లోకంలో? అట్లాగే మనము ప్రభువుకి మనము ఆ ఫస్ట్ ఎప్పుడైతే ప్రభువును ప్రేమించి అంగీకరించినామో అలాంటి మనసుతో ప్రభును ఆరాధిస్తే ఖచ్చితంగా ఈయన ఆరాధన ప్రభు దగ్గర చేస్తుందంట. ధూపం వల్లే వెళ్తుందంట మన ఆరాధన. మన ఆరాధన మీద ఆశీనుడే ఉన్నాడు కాబట్టి ప్రభు, అయ్యా నా పూర్వం నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న నా స్థితి ఏంటి, ఈ స్థితి ఎట్లా వచ్చింది? నువ్వు సమస్తం కార్చిన రక్తం బట్టే కదా.
అని జ్ఞాపకం చేసుకొని మనము ప్రభువుని ఆరాధించేవారు. అట్లాంటి మనసు కలిగి ఉంటే తప్ప ఏదో పెదవులతో ఏదో ఆచారాలతో పద్ధతులతో కల్పించుకోవడం ద్వారాగా మనం ఎప్పుడు కూడా దేవునికి యథార్థమైన ఆరాధన ఇవ్వలేము. ఇప్పుడు యథార్థలోకి తీసుకొచ్చాడు, మళ్ళీ లోకంలో కలిసిపోతే మస్టలాగా ఉండిపోతే, సాతాను తొందరగా కల్పించుకుంటూ ఉంటే, మనుషులు కల్పించుకునే పద్ధతుల ప్రకారం ఉండిపోతే ఎట్లా పోతుంది మన ఆరాధన కదా? దేవుడి వాక్యం మీద అంతకుముందు మత్తయి సువార్తలు చదివాం మనం కదా. మనుషులు తన పద్ధతుల ప్రకారమే దైవోపదేశంలో ఆచరించి వాళ్ళ మనసు నాకు ఎట్లా ఉందంట, దూరంగా ఉందంట కదా. చూడండి మత్తయి సువార్త 5:15 చదవండి. 15:9 అనుకుంటా. 15:9. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, మనుషులు కల్పించుకున్న పద్ధతుల ప్రకారము దైవోపదేశంలో బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారంట. వ్యర్థమైన ఆరాధన. చూడండి ఇట్లాంటిదా మన యజమానుడికి ఏమ్మా. ఇన్ని చూసాం ఇప్పుడు మనం రెఫరెన్స్లు, కనీసం 4-5 చూసినాం కదా. ఈ 4-5 రెఫరెన్స్లో కూడా మానవుడి యొక్క స్థితిని చూపించినాడు ఇప్పుడు ప్రభు. ఇప్పుడు అట్లాంటి యథార్థత లోకం లేకుండా, నిజమైన ఆరాధన లేకుండా, మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం ఆరాధన చేస్తే నువ్వు విమోచించబడిన దానికి, విడుదల పొందిన దానికి, ప్రత్యేకించబడిన దానికి అసలు అర్థమే లేదు నువ్వు చేసే ఆరాధన బట్టి కదా. అవునంటారా కాదంటారా అమ్మా? అందుకోసమనే పిల్లారా, మనం మనుషులు కల్పించే పద్ధతులు కాదు, ప్రభు నీ హృదయంలో చేసిన కార్యాన్ని బట్టి ప్రభుని మనం ఏం చేయాలా, ఆరాధించాలి. అది నిజమైన ఆరాధన, ప్రభు దగ్గరికి చేరేది కాదు. అట్లాంటి ఆరాధన ప్రభువుకు మనం మన దగ్గర నుంచి కోరుతున్నాడు. యజమానుడు కోరే విధంగా మనం లేకపోతే, ఏదో పద్ధతి ప్రకారం నడుచుకుంటూ ఉంటే, దేవునికి మన మనసుకి దూరంగా ఉండిపోతే, ప్రభువును మనము ఎప్పుడు కూడా మనము ఆరాధన మన జీవితకాలం ఆరాధించినా కానీ ఆరాధన పోదు దేవుడి దగ్గరికి. అలాంటి ఎదిగి నలిగిన మనసుతో ప్రభువుని ఆరాధిస్తే, మన స్థితిని జ్ఞాపకం చేసి, ఇప్పుడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తే ఖచ్చితంగా ప్రభు దగ్గరికి నీ ఆరాధన వెళ్ళిపోతుంది. ఎలాంటి ఆరాధన ప్రభుకి ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని, వాక్యం నెమరవేసుకొని ప్రభుని ఆరాధిద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తాం. భయంబుగాను పరిశుద్ధ స్థలములో నీ రక్తము చేతన నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో దూరస్తులనైన నన్ను రక్తముతో దూరస్తులనైన